అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలనం 12థ్ పీఆర్సీకి సంబంధించి రంగం సిద్ధమైందా? సో 12థ్ పీఆర్సీకి సంబంధించి పోరుబాట ఉద్యోగులకు భారీ శుభవార్త. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 12వ పీఆర్సీ కమిషన్ని వెంటనే నియమించాలి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించిన క్యాలెండర్ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ గారు శుక్రవారం ఆవిష్కరించారండి. సో ఈ సందర్భంగా 12వ వేతన సవరణ కమిషన్ను వెంటనే నియమించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని అయితే కోరింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి తదితరులు అయితే ఉన్నారండి. సో ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు అయితే తీసుకోవాలండి. ఈ పీఆర్సీ అనేది ఇప్పటికే 2.5 సంవత్సరాలు డిలే అయిందండి. సో ఈ 2.5 సంవత్సరాలు కూడా ఉద్యోగులు చాలా వరకు నష్టపోయారు. సో ఈ 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించేలోగా 30%తో మధ్యంతర్భృతి అయినా ప్రకటిస్తే ఉద్యోగులకు చాలా ఊరటగా, వారికి ఆర్థికంగా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అవుతుందండి. సో కాబట్టి 12వ పీఆర్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నియమించాలి. ఈలోగా 30%తో మధ్యంతర్భృతిని అయితే ప్రకటించాలండి. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆ ఉద్యోగులకు జీతం 10,000 పెంపు ఆర్డర్స్ వచ్చేసాయని చెప్పేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ చెల్లింపు చేయబోతున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఒక్కో ఉద్యోగికి సగటున నెలకు 10,000 రూపాయల వేతనం పెరుగుదల అయ్యింది. శాలరీ పెంపుపై ఏపీ పారామెడికల్ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అయితే తెలిపారు.